నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో రాత్రి నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రూపారెడ్డి దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ హత్య ఎవరు చేశారనే దానిపై కూడా బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే రూపారెడ్డి ఉన్నదో రూపారెడ్డి నాగార్జున పబ్లిక్ స్కూల్ కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి నాగార్జున పబ్లిక్ స్కూల్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కూడా బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న భర్త హైదరాబాద్కు వెళ్ళాడు. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోనే రూపారెడ్డి ఒకతే నిద్రిస్తున్న సమయంలో కూడా అర్ధరాత్రి ఏం జరిగిందో తెలియదు, కానీ రూపారెడ్డి మాత్రం రక్తం మడుగుల్లో పడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దారుణ హత్యకు గురైనట్టు పడుతుంది. భర్త రాత్రి తెల్లవారుజామున ఫోన్ చేశారు. భార్యకు రూపారెడ్డికి ఫోన్ చేస్తే కూడా ఎంతసేపు ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కూడా ఆ పక్కనే కిరాయికి ఉంటున్న అదే ఇంట్లో కూడా కిరాయికి ఉంటున్న ఆ కిరాయిదారులకు కూడా ఫోన్ చేశారు. భర్త ఫోన్ చేసి ఇట్లా రూపారెడ్డి ఫోను లిఫ్ట్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది, ఒకసారి వెళ్ళి చూడండి అని కూడా చెప్పిన క్రమంలో కూడా ఆ కిరాయిదారులు కూడా అక్కడికి వెళ్ళేసరికి డోర్లు తీసేసరికి కూడా ఈ రూపారెడ్డి మాత్రము రక్తం మడుగులో పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దారుణ హత్యకు గురైనటువంటిది. ఏంటంటే వాళ్ళు ఆ ఫోన్లో కూడా భర్తకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రూపారెడ్డి మొత్తం దారుణ హత్యకు గురైనటువంటి మొత్తం రక్తం మడుగులో ఉందని కూడా ఆ భర్తకు ఒకసారి చెప్పడానికి భర్త షాక్ అయిన పడుతుంది. ఎమ్మటే భర్త వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. సమాచారం కుటుంబ సభ్యులు కూడా కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా సంఘటన స్థలానికి లోపలికి వచ్చి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అప్పటికే ఆమె చనిపోయినటువంటి పరిస్థితి నిర్ధారించుకున్నారు. ఆమె మొత్తం రక్తం మడుగులో ఉంది. మన విజువల్లో కూడా చూసినాం, మొత్తం రక్తం మడుగులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న సాయంత్రం ఏం జరిగింది అనేది మాత్రము పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భర్త హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఈమె ఒకటే ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత రాత్రి ఎవరన్నా దొంగలు వచ్చిరా లేకపోతే వేరే ఎవరన్నా వచ్చి కూడా హత్య చేసి వెళ్ళారా అనేది మాత్రము విచారణ చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడే కొండమల్లేపల్లికి సంబంధించి ఆ క్లూస్ టీము అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. జాగిలాలు కూడా అక్కడికి చేరుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈమె ఆల్రెడీ డైరెక్టర్గా పనిచేస్తుంది. పబ్లిక్ స్కూల్ నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తున్న క్రమంలో కూడా ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా లేకపోతే వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, వేరే భూతాగాదాలు ఉన్నాయా, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఏ విధంగా జరిగింది, హత్య జరిగింది అనేది కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ నుంచి భర్త కూడా కొండమల్లేపల్లికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చిన తర్వాత అతనితో కూడా పూర్తిగా వాగ్మూలం తీసుకున్న తర్వాత గతంలో ఏమైనా బెదిరింపులు వచ్చాయా, అంటే డైరెక్టర్గా పనిచేస్తుంది, స్కూల్ డైరెక్టర్గా పనిచేస్తుంది కాబట్టి స్కూల్లో ఏమైనా లావాదేవీల విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నదా లేకపోతే వేరే భూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు ఎట్లా హత్య చేశారు అనేది కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రము అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. క్లూస్ టీమ్ పంపించారు. ఇప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే రూపారెడ్డి జేబీ కాలనీలో కూడా నివాసం ఉంటున్న రూపారెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఎవరు ఆగంతకులు ఎవరు వచ్చారు, మొత్తం కూడా అనుమానాస్పద చనిపోయింది కాబట్టి ఎవరైనా వచ్చారా, ఎట్లా వచ్చారు, ఎట్లా వెళ్ళారు అనేది కూడా పూర్తిగా సీసీ కెమెరా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. పోలీసు అధికారులు మొత్తం సంఘటన స్థలానికి చేరుకొని కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఎవరైతే ఈ రూపారెడ్డి ఉందో రూపారెడ్డికి సంబంధించిన బాడీని మాత్రము దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఆ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి తరలించినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మాత్రం సంబంధించిన వాళ్ళ పోలీసులకు సంబంధించిన ఫిర్యాదు మేరకు అన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా రూపారెడ్డి ఏ విధంగా దారుణ హత్యకు గురైంది అనేది కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఈమె రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాళ్ళ టెక్నికల్ పరంగా కూడా పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ విధంగా జరిగిందంటే అనుమానాస్పదంగా చనిపోయిందిగా మర్డర్ అయింది కాబట్టి ఎట్లా మర్డర్ అయింది అనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు వచ్చింది. ప్రాథమికంగా ఒక అంచనా వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అగాంతకుల పనే అని చెప్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మరి వీళ్ళు ఎవరైనా రాత్రి దొంగతనానికి వచ్చారా, దొంగతనానికి వచ్చినప్పుడు రూపారెడ్డి ఒకటి నిద్రిస్తుంది కాబట్టి ఆ డోర్ కొట్టిన తర్వాత ఎవరు వచ్చిరని డోర్ తీసిన తర్వాత ఎవరైనా అగంతకులు ఇంట్లోకి వచ్చి ఆ దొంగతనం ఇంట్లో ఉన్న దోచుకోవడానికి వచ్చిన క్రమంలో కూడా ఈమె సస్యమేనంతో కూడా ఈమెపై దాడి చేసి హత్య చేసి వస్తువులు దోచుకెళ్లారా లేకపోతే ఏందనేది కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మొత్తం కూడా భర్త వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఏమైనా బంగారం ఉండేనా, ఏముంది, ఏమైనా ఉన్నాయా, పోయినాయా అనేది కూడా పూర్తిగా చేస్తామని కూడా పోలీసులు ఒకటే చెప్తున్న పరిస్థితి ఉంది. రూపారెడ్డికి సంబంధించిన దారుణ హత్య ఏ విధంగా జరిగిందన్నది పూర్తిగా విచారణ చేసి దర్యాప్తు చేసి ఎట్లా జరిగిందని కూడా చెప్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తం కొండమల్లేపల్లిలో ఉన్నటువంటి రూపారెడ్డిపై ఉన్న మర్డర్ పై ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.